కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్ అనేది నిజంగా యూస్ఫుల్. బేబీని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుందా 100% అంటే, ఎప్పుడైతే మీరు ఇది ఆప్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీలో జెనెటికల్ డిసీజెస్ ఆర్ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ హిస్టరీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని ఆప్ చేసుకోండి. అదర్వైజ్ ఇదైతే మీకంతా యూస్ఫుల్ కాదు. నేను నా బేబీ డెలివరీ అప్పుడు నేను కూడా దీన్ని స్టోరేజ్ చేశాను, బట్ ఇప్పటి వరకు అయితే దాని అవసరం రాలేదు, బై గాడ్ బ్లెస్. సో అదొక మంచి విషయం. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం అనేది ఒక మంచి విషయమే అది, బట్ కాకపోతే ఇది అందరికీ అయితే రికమెండెడ్ కాదు. అండ్ దాని కాస్ట్ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని అయితే డెసిషన్ తీసుకోండి. ఒక హెల్దీ ఫ్యామిలీ మెంబర్స్, హెల్దీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకైతే ఇది అస్సలు యూజ్ ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా ఎక్కువ మీకు రికమెండ్ చేయరు. ఫ్యామిలీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళే రికమెండ్ చేస్తారు. కొంతమంది కమర్షియల్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పదే పదే మీకు రికమెండ్ చేస్తున్నారంటే మీరు 100 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి. వేరే డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకోండి. మేము ఎఫర్టబుల్, ఇది మాకు పెద్ద కౌంట్ కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అదేమి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఏమీ కాదు, జస్ట్ అది అలా ప్రిజర్వేషన్లో ఉంటుంది. కంపెనీ వాడికి బెనిఫిట్, మీకు అది అవసరం రాకూడదని అనుకోండి.